సో నమస్తే ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్. ఆల్కహాల్ తాగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చాలామంది చెప్పేది అంటే నిద్ర కోసం ఆల్కహాల్ తాగుతున్నామండి. అంటే న్యాచురల్గా వచ్చే నిద్రను వీళ్ళు ఏం చేస్తారంటే మత్తు అలవాటు పడి ఆల్కహాల్ మత్తు వల్ల నిద్రపోవడం. అంటే న్యాచురల్గా వచ్చే నిద్ర చాలా ప్రెజెంట్గా ఉంటుంది, వాళ్ళు లేచిన తర్వాత యాక్టివ్గా ఉండగలుగుతారు. ఈ ఆల్కహాల్ తీసుకున్న వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నిద్ర సరిగా పోరు. ఏదైతే స్లీప్ సైకిల్ ఉందో ఆ సైకిల్ దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు వీళ్ళు. ఈ రిమ్ స్లీప్ అనే ప్రాబ్లం వస్తుంది, అక్కడ దెబ్బతినిపోతుంది ఈ ఆల్కహాల్ మత్తు వల్ల. మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు లేచినప్పుడు నిద్ర రాదు, వాళ్ళు నిద్ర రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 పెగ్గులు తాగితేనే నిద్ర వస్తుంటుంది. సో ఈ విధంగా నిద్ర కోసం 2 పెగ్గులు అట్లా అలవాటు పడిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్కహాల్ పెంచుకుంటూ పోతుంటారు. నిద్ర కోసం టాలరెన్స్ డెవలప్ అవుతుంది, డిపెండెన్సీ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఆల్కహాల్ అడిక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్గా 45 ml ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఒక పురుషులకైతే 2 పెగ్స్ అంటే 90 ml ఆల్కహాల్, స్త్రీలకైతే 1 పెగ్గు 45 ml ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా నిద్ర వస్తుంది. కానీ అంతకంటే మోతాదు మించి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాడు ఆల్కహాల్కు బానిస అయిపోతారు, డిపెండెన్స్ అవుతారు. ఆ తర్వాత నిద్ర కోసం న్యాచురల్గా వచ్చే నిద్రను కోల్పోయి ఆల్కహాల్ మత్తుతో వచ్చే నిద్ర అత్యంత ప్రమాదకరమైనది. దాని నుంచి ఫ్యూచర్లో కంపల్సరీ 100% మంది అడిక్షన్లోకి వెళ్ళిపోతారు, ఆల్కహాల్ని ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోతారు. సో కాబట్టి వాళ్ళు ఈ రకమైన నిద్ర కావాలనుకుంటూ మంచి ఆహారము, ఎక్సర్సైజు, యోగా, మెడిటేషన్లు అలాంటివి చేసుకుంటూ, సో మెడిసిన్ ఏదైనా ఇలాంటి వాటికి అలవాటు పడినట్టయితే, ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టయితే వాటిని కూడా మనము ఈ హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మా క్లినిక్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో బావర్చి హోటల్ పక్కనే ఉంది. కన్సల్ట్గా వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం వల్ల డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఈ మత్తు పదార్థాలను దూరం చేసుకోవచ్చు.